వాక్యముతో ముడివేయినట్లు. విడివిడిగా ఉన్న వారిని వాక్యముతో హత్తుకొని ముడియోడుట. ముడివేయుట. ఎవరిని? వదిలేసినారు మరి. అమ్మాయి అబ్బాయి విడివిడిగా ఉన్నారు, వాళ్ళిద్దరిని కలిపి గంటేసినారు. ఇప్పుడు దేంతో? వాక్యంతో. అది వివాహం అంటే. మళ్ళీ ఇప్పుడు మనం బైబిల్లో కొన్ని వచనాలు చూస్తున్నాము. దేవుడు వీరిరువురిని ఒక్క కుటుంబముగా ఏర్పరిచాడంట. ఎవరిని? ఒక స్త్రీని, ఒక పురుషుడిని. ఇక్కడ పురుషుడు ఎవరంటే హరీష్, స్త్రీ ఎవరంటే పద్మజ. అవునా? వీరిరువురిని కలిపి ఆయన ఏం చేశాడు? కుటుంబముగా ఏర్పాటు చేశాడు. ఇది మనుషులు చేసింది కాదు, ఇది ఎవరు చేసింది? దేవుడే చేసింది. హల్లెలూయా. బైబిల్లో మనం ఏం చూసుకుంటామంటే, మంచి సేవకుడు, మంచి సేవ చేసేవాడు, మంచి సేవ చేసేవాడు అంటారంటే ఎవరు? దేవుడు ఏమంటాడంటే, మంచి సేవ చేసేవాడు కాదు, కుటుంబాన్ని సక్రమంగా పోషించి పాలించేవాడు మంచి సేవకుడు. మొదట కుటుంబ వ్యవస్థకు దేవుడు ప్రాముఖ్యత ఇచ్చాడు, మొదటి స్థానాన్ని ఇచ్చాడు, తర్వాతనే సేవ. బైబిల్ ఎట్లుందంట, ఆది కాండంలో మొదలైంది, ప్రకటన గ్రంథంలో ముగిస్తుందంట. ఏమంటే వివాహము. ఆదాముకు అవ్వకు వివాహం స్టార్ట్ అయిందట. మళ్ళా ప్రకటన గ్రంథంలో వివాహంతో ముగిస్తుందంట. ఏం వివాహము అంటే యేసయ్యకు మాతో వివాహం. ఆయన పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు, సంఘము వధువుగా సిద్ధపడి. మీరు పెళ్లి ఎక్కడ జరుగుతుందంటే పరలోకంలో జరుగుతుంది. 19వ అధ్యాయంలో రాయబడింది వివాహం గురించి. ఆ వివాహంకు మనం అందరూ తయారు కావాలి. ఈ వివాహం చేసుకున్న వాళ్ళందరూ కూడా. ఈరోజు దేవుడు కొన్ని మాటలు మనము ఒక గంటన్నర చెప్పుకునే వాక్యం ఆయనంత క్లుప్తంగా చేసి నేను చిన్నదిగా కొన్ని ఇంపార్టెంట్ వాక్యాలు మాత్రం మీకు తెలియజేస్తాను. ఎందుకంటే అందరూ తెలుసుకుని ఉండాలి. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో చాలా సంపూర్ణంగా చెప్పాడు దేవుడు, చాలా శ్రేష్టంగా చెప్పాడు వాక్యాన్ని. మనకి అర్థం చేసుకోకుండా చాలామంది ఏమైపోతున్నారంటే భార్యలు భర్తలు విడిపోతున్నారు. ఎందుకు విడిపోతున్నారు అంటే సైతాన కార్యము. ఆ సైతాన కార్యం ఏమంటే అహంకారంతో, నువ్వా నేనా, నేను ఎక్కువ నువ్వు తక్కువ, ఈ అహంలతో మనిషి ఏమైపోతున్నాడంట, దిగజారిపోతున్నాడు, సుఖ జీవనాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాడు మనిషి. అలాగూ ఈరోజు కొత్తగా పెళ్ళైన జంటలకు కాదు, పాత జంటలకు కాదు, అందరు భార్య భర్తలకి దేవుని వాక్యం ఈరోజు మనం అందరూ కలిసి దీన్ని అర్థం చేసుకుంటాం. లేని విషయాలు ఏమైనా మనకి కొత్త విషయాలు దేవుడు చెప్తే ఈరోజు అన్ని మన జీవితంలో మనం దాన్ని చేర్చుకుందాం. ఉండరానివి ఏమన్నా ఉంటే అవి మనం ఏం చేయాలి? ఇప్పుడు తీసివేయాలి. ఉండరాని ఉంటే తీసివేయాలి, కావలసినవి లేకుండా ఉంటే తీసుకోవాలి కదా. ఇప్పుడు దేవుని వాక్యం ఏం తెలుస్తుందంటే, హెబ్రీ గ్రంథంలో ఒక మాట రాయబడింది 13వ అధ్యాయము 4వ వచనంలో ఏమంటుందంటే, వివాహము ఘనమైనది. ఆటికి నిలిపేస్తారు వాక్యం. అది ఘనమైనదికి ఇంకా ముందు వాక్యం హెబ్రీ గ్రంథంలో రాయబడింది. ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తే దేవుని వాక్యం ఏం చేస్తుంది, ఏం చెప్తుందంటే, వివాహం అన్ని విషయములలో ఘనమైనదని ఎంచబడెను. మన జీవితంలో లేదా ఈ ప్రపంచంలో సమాజంలో ఎన్నో ఘనమైన విషయాలు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, అనేక ఘనమైన విషయాలు ఉన్నాయి. కానీ అన్నిటికంటే ఘనమైనది వివాహము. హల్లెలూయా అని ఎంచబడెను అంటే టేకన్ ఇటు అకౌంట్. దీన్ని ಕನ್ನಡದಲ್ಲಿ ಓದ್ ಮಗಳೇ. 13:4 ಇಬ್ರು 13ನೇ ಅಧ್ಯಾಯ 4ನೇ ವಚನ. ಗಂಡ ಹೆಂಡರ ಸಂಬಂಧವು ನಿಷ್ಕಳಂಕವಾಗಿರಬೇಕು,
ಜಾರರಿಗೂ ಹ್ಮ್ ವ್ಯಭಿಚಾರಿಗಳಿಗೂ ಹ್ಮ್ ದೇವರು ನ್ಯಾಯ ತೀರಿಸುವೆನೆಂದು ಹ್ಮ್ ತಿಳಿದುಕೊಳ್ಳಿರಿ. ಅಲ್ಲಮ್ಮ ಅದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ತೆಲುಗು ಹೆಚ್ಚು ಕಡಿಮೆ ಇರ್ತಾವೆ. ಮೂರನೇ ವಾಕ್ಯ ಹೋದಮ್ಮ. ಸೆರೆಯವರ ಸಂಗಡ ಹಾ ನೀವು ಜೊತೆ ಸೇರುವರೆಂದು ಭಾವಿಸಿಕೊಂಡು ಅದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಏನಿದೆ ನೋಡು. 13ನೇ ಅಧ್ಯಾಯ. ಊನಪ್ಪಿ. ಹಾ ಚದುವು ಚದುವು ಎರಡನೇದು ದಾಂಪತ್ಯವು ಹಾ ಅದು ಎಷ್ಟನೇ ವಚನ? ಮೂರನೇ ಲಾಸ್ಟ್ನೇ. ಓದು ಮಗಳೇ. ಹ್ಮ್ ದಾಂಪತ್ಯವು ಮಾನ್ಯವಾದದ್ದೆಂದು ಎಲ್ಲರೂ ಎಣಿಸಬೇಕು. ಅದು ಸಾಕಮ್ಮ ಆಗ್ಲೇ ಸಾಕು. ಅದೊಂದು ಆದದ್ದು ಬೇಕಾಗಿತ್ತು ನಮ್ಗೆ. ಆದದ್ದು ಅಲ್ಲಿ ಅಲ್ಲ ಎಂದು ಎಲ್ಲರೂ ಎಣಿಸಬೇಕು. ಎಂಚಬಡನು ಹಾ తెలుగులో. తెలుగులో ఎంచబడేను ಎಣಿಸಬೇಕು ಅಂದ್ರೆ ಎಷ್ಟೊಂದು ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಇದಾವಂತೆ ಘನವಾದದ್ದು. ಆದರೆ ಅವೆಲ್ಲವುಗಳಲ್ಲಿ ಲೆಕ್ಕ ಹಾಕಿದರೆ ವಿವಾಹವು ಮೊದಲನೇ ಸ್ಥಾನಕ್ಕೆ ಬರ್ತದಂತೆ. ದೇವ್ರು ಹೇಳಿರೋ ಮಾತು. ದೇವ್ರ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ಎಲ್ಲರೂ ಅದಕ್ಕೆ ಪ್ರತ್ಯುತ್ತರ కొడಬೇకಲ್ಲ. ఈ వివాహము అత్యున్నతమైనది, అన్నిటిలో కంటే ఉన్నతమైనది, అంటే పై స్థానంలో ఉన్నది వివాహము. ఆది కాండములో నుండి ఆరంభమైన వివాహము ప్రకటన గ్రంథంలో ముగుస్తుంది. 19వ అధ్యాయంలో గొర్రె పిల్ల వివాహం గురించి రాయబడింది. 19వ అధ్యాయంలో తర్వాత చదువుకోండి, సమయం ఉంటే వివరిస్తూ ఉంటుంది, సమయం లేదు కాబట్టి. వివాహము ఇది ఎవరో చేసింది కాదు, దేవుడే చేసినటువంటి ఒక ఏర్పాటు కదా. దేవుడు ఏర్పాటు చేయకపోతే ఇది వివాహం అయిండేది కాదు, వేరే రకంగా మారిపోయిండేది వివాహము. ఎందుకంటావా, సృష్టిని ఒకసారి బాగా ఆలోచించేయండి. దేవుడు ఆదామును సృష్టించాడా? మరి తర్వాత అవ్వను సృష్టించాడు. అవ్వను ఒకవేళ సృష్టించకపోయి ఇంకొక ఆదాము సృష్టించితే ఏమైండేది? విరుద్ధము కదా. దేవుడు అట్లా చేయలే. పురుషునిగా ఆదామును సృష్టించి వానికి ఆదాము పేరు పెట్టి ఆదాములో నుండి వానికి గాఢ నిద్ర కలుగజేసి వాని పక్కటెనుకు అదే ఇంగ్లీష్లో ఏమంటారంటే మెడికల్ సైన్స్లో అనెస్థీషియా అంటారు. ఆపరేషన్ చేస్తే ఏం చేస్తారు? ఆసుపత్రిలో మబ్బిస్తారు. గాఢ నిద్ర కలిగించాడు ఆదాముకి. అక్కడ స్టార్ట్ అయింది అది అనెస్థీషియా. మబ్బిస్తారు కదా నిద్రపోయేది. దేవుడు ఆడిచ్చాడు. ఆపరేషన్ చేసి ఒక ఎముక తీసి అవ్వను చేశాడు. లెక్కేస్తే మనిషి పురుషునికి దేహంలో ఉండే ఎముకలు ఒకటి తక్కువ ఉన్నట్టు. ఆ ఎముకనే భార్య. ఆ ఎముకనే భార్య. తమాషా ఏం చేస్తారు? ఎక్కడయా నీ పక్క ఎముక అంటారు భార్యని. ఏమంటారు? పక్క ఎముక అంటారు. మరి దేవుడు చేసే కార్యాలన్నీ కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. వరువులను జతపరిచి వివాహం చేసి అక్కడి నుంచి సంతానం ఉత్పత్తి చేసి సంతానం నుండి సంతతిని ఏర్పాటు చేశాడు దేవుడు. జనసంఖ్యను ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఇంకొక మాట మనకందరికి తెలుసు కానీ తెలియదు అనుకోవాలి. లైంగికత్వాన్ని, భార్య భర్తల సంబంధాన్ని దేవుడు ఏం చేశాడంట? క్రమబద్ధంగా చేశాడంట. ఒకవేళ క్రమం కాకుండా అక్రమం అయితే ఆ వివాహం ఏమైపోతుందా? వ్యభిచారం అయిపోతుందా కదా. క్రమబద్ధంగా చేశాడు. ఒక్క స్త్రీకి ఒకే పురుషుడు, ఒక పురుషునికి ఒకటే స్త్రీ అని క్రమబద్ధం చేశాడు. డిసిప్లిన్గా తీసుకొచ్చాడు, ఆర్డర్గా తీసుకొచ్చాడు దేవుడు. మనము బాగా అర్థం చేసుకోవాలి దేవుని వాక్యాలు. మనము చదువుతూ ఉంటాము కానీ లోతైనగా మనం ఆ సత్యాల్ని తోచదు ఒక్కొక్కసారి మనకి. దేవుడు చేసిన ఈ కుటుంబము ఎట్లా ఉంటుందంట? దేవుని పిల్లల్నే వివాహం చేసుకోవాలంట. దేవుని పిల్లల్ని మన వాళ్ళు ఏం చేస్తున్నారు? కొంతమంది అన్యాలు చేసేసుకుంటున్నారు. అది క్రమం కాదు. అది దేవుడు చేసిండే క్రమం. ఎట్లా అంట?
దేవుని పిల్లల్ని వివాహం చేసుకోవాలి. అది ఒక సంప్రదాయం చేసి పెట్టాడు దేవుడు. వాక్యం చూసుకుందాం మనము, దేవుడు ఎట్లా చేశాడు సంప్రదాయం అని. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనం ఒకటి చదవండి. అదే ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 3వ వచనం ఒకటి చదవండి. 6 నీవు పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను నీకిచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్త దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన్ను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను. మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు. నీ మధ్యను నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు గనుక నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశంలో ఉండకుండా నిన్ను నశింపజేయును. మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయన్ను శోధింపకూడదు. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనగా ఆయన నీకు నియమించిన శాసనములను, కట్టడలను జాగ్రత్తగా ఆచరింపవలెను. నీకు మేలు కలుగునట్లును నీ ఎదుట నుండే నీ సమస్త శత్రువులను వెళ్ళగొట్టెదనని యెహోవా చెప్పిన ప్రకారము నీ పితరులతో ప్రమాణము చేసిన ఆ మంచి దేశములో నీవు ప్రవేశించి దాని స్వాధీనపరుచుకొనున్నట్లును నీవు యెహోవా దృష్టికి యథార్థమైనదియు ఉత్తమమైనదియు చేయవలెను. ఇక మీదట నీ కుమారుడు మన దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన శాసనములు, కట్టడలు, విధులు ఏవని నిన్ను అడుగనప్పుడు నీవు నీ కుమారునితో ఇట్లను, మనము ఐగుప్తులో ఫరోకు దాసులమై ఉండగా యెహోవా బహుబలము చేత ఐగుప్తులో నుండి మనల్ని రప్పించెను. మరియు యెహోవా ఐగుప్తుల మీదను ఫరో మీదను అతని ఇంటి వారందరి మీదను బాధాకరములైన గొప్ప సూచక క్రియలను, అద్భుతములను మన కన్నుల ఎదుట కనపరిచి తాను మన పితరులతో ప్రమాణము చేసిన దేశమును మనకిచ్చి మనలను దానిలో ప్రవేశపెట్టుటకు నీవు వారితో వియ్యముండకూడదు. వాని కుమారునికి నీ కుమార్తె నీయకూడదు. నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. అంటే ఇక్కడ అర్థం ఏమంటే సంప్రదాయం చేశాడు. ఫస్ట్ దేవుడు సంప్రదాయం చేసి తర్వాత దాంట్లో ఆయన ఏం చెప్తున్నాడంటే, దేవుని తాత్పర్యం ఏమంటే దేవుని నమ్మిన బిడ్డల్నే చేసుకోవాలా. నీ కుమార్తెని ఎవరికి ఇస్తావు అంటే దేవుని నమ్మిన బిడ్డలకి ఇవ్వాలా. ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాము. హరీష్ పట్టుదల, హరీష్ వివాహం చేసుకోవాలనుకున్నాడు. కావలసిన సంబంధాలు ఉన్నాయి హరీష్కి. అప్పట్లో చేసుకుని ఉండొచ్చు, కానీ హరీష్ చేసుకోలే. అలాగే ఈ కుటుంబంలో పద్మ కూడా ఉన్నింది. పద్మను కూడా ఎన్నో సంబంధాలు వచ్చినా ఇవ్వకపోయారు వీళ్ళు. ఎందుకని? దేవుని నమ్మిన అబ్బాయికే ఇవ్వాలని. ఇది దేవుని వాక్యము సంపూర్ణమైంది ఈ కుటుంబంలో, వారి కుటుంబంలో.
ఇది ఆనవాళ్ళు, ఇది సూచనగా దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని నమ్మిన బిడ్డలు వివాహం చేసుకోవాలంటే ఎవరు చేసుకోవాలా? దేవుని నమ్మిన వారినే చేసుకోవాలా. రెండో ఉదాహరణ మనకు మధ్యలో అబ్రహాము నందిని. బిడ్డ మీరు కూడా దేవుని నమ్మిన వాళ్ళకే ఇచ్చాలా, ఇవ్వాలా, పెళ్లి చేయాలా, వివాహం చేయాలని వాళ్ళు కాసుకున్నారు. ఇక్కడ మన అబ్రహాం కూడా దేవుని నమ్మిన బిడ్డనే చేసుకోవాలని ఇన్ని రోజులు కాసుకుని ఉన్నాడు ఆయన. ఇది దేవుని వాక్యం ఫలించింది ఈ కుటుంబాల్లో, అవునా? అదే రీతిగా మన ప్రకాష్ వివాహం కూడా అట్టే జరిగింది. ప్రకాష్ కొరకు దేవుని నమ్మిన బిడ్డనే కావాలని తల్లిదండ్రులు కోరినారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా దేవుని నమ్మిన పిల్లోనికే ఇవ్వాలని వాళ్ళు కూడా, ఇది వాక్య ప్రకారం జరిగింది. హల్లెలూయా. ఇది నిజమైన ఆశీర్వదింపబడినటువంటి ఒక వివాహం. మరి వాళ్ళకి సంతానము సక్రమంగా కలిగింది. ఇంకా రాబోయే రోజుల్లో మన అబ్రహాంకి నందిని కూడా దేవుడు గర్భ ఫలములు ఇచ్చి ఆశీర్వదించును గాక అని మనమందరూ ఆశీర్వదిస్తాం. ఇది మన దేవుని వివాహంలో ఉన్నటువంటి ఒక సత్యాంశం. దేవుని బిడ్డలారా, వివాహం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకొక మాట మనము క్రమం గురించి, సంప్రదాయం గురించి తెలుసుకుందాము, ముందుకు సాగుదాము. యెహోషువ 23వ అధ్యాయము 12-13 వచనాలు. అక్కడ మోషే నాయకత్వం తర్వాత, మోషే చనిపోతాడు, తర్వాత యెహోషువకి పట్టం కడతారు లీడర్గా. యెహోషువ 23వ అధ్యాయము 12-13 వచనాలు. యెహోషువ కూడా ఇంకా మరణ శయము పడతాడు. ఇంకా ఆయన కూడా ఆఖరి రోజులు వచ్చాయి. అప్పుడు మందిరము దగ్గర ఆయన ఒక 4 మాటలు చెప్తాడు ఇశ్రాయేల్ ప్రజలకి. యెహోషువ 23వ అధ్యాయం. యెహోషువ, అయితే మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనులను హత్తుకొని వారితో 1000 మంది, వారితో మీరును మీతో వారును సాంగత్యము చేసిన ఎడల, ఏమట? సాంగత్యము చేసిన ఎడల, సంబంధము, సహవాసము. సాంగత్యం అంటే సంబంధం, రిలేషన్షిప్ చేసిన ఎడల మీ దేవుడైన నీ దేవుడే యెహోవా మీ ఎదుట నుండి ఈ జనులను కొట్టివేయుట మానును. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఈ మంచి దేశములో ఉండకుండా మీరు నశించు వరకు వారు మీకు ఊరిగాను బోనుగాను మీ పక్కల మీద కొరడాలుగాను మీ కనులలో ముళ్ళుగాను ఉందురు. ఇదిగో నేడు నేను సర్వలోకల మార్గమున వెళ్ళుచున్నాను. ఆయన కూడా అందరూ వెళ్ళినట్టే ఆ మార్గంలో వెళ్ళిపోతున్నాను. నేను మరణమైన తర్వాత అందరూ వెళ్ళిన మార్గంలో నేను వెళుతున్నాను అని యెహోషువ పలుకుతున్నాడు. ఒకటి సాంగత్యము కదా, సంబంధము, రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి మనం పెళ్ళైన తర్వాత. అది దాని గురించి ఆయన చెప్తున్నాడు. అదే మళ్ళీ అక్కడికి వచ్చింది, దేవుని నమ్మిన బిడ్డలనే వివాహం చేసుకోవాలి. ఇది ఆజ్ఞ, ఇది మనకి దేవుని నమ్మిన బిడ్డలకి ఎప్పుడు కూడా తప్పిపోకూడదు మనము కదా. మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటైనను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు. అవి అన్నియు మీకు కలిగెను, వాటిలో ఒక్కటైనను తప్పి ఉండలేదు. చాలు. దేవుని ఆలోచనలు అన్ని నెరవేరాలి మనకి. బంధాలు చేసినప్పుడు, సంబంధాలు చేసినప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలన్నీ సంపూర్తి అయి ఉండాలా, వాగ్దానాలన్నీ సంపూర్ణ అయి ఉండాలా. ఇక్కడ వివాహం అనేది దేవుడి ఉద్దేశం ఏముందంటే, దేవుడు చేసిన బిడ్డలతోనే వివాహం చేసుకోవాలా. అది సంప్రదాయము, అది నెరవేర్పు కదా, అది దేవుని ఆలోచన. మరి
దేవుడు ఆదాముకి నిద్ర కలుగజేసి అవ్వను చేసినప్పుడు ఆదాం కళ్ళు తెరిచి చూసినప్పుడు ఎవరిని చూశాడు? అవ్వని చూశాడు. ఇంకొక ఆదాముని చూడలే, ఇంకా ఇద్దరు ముగ్గురు అవ్వలను చూడలే, ఒక్కతే ఉంది అవ్వ. ఇది వివాహానికి సంకేతం, వివాహానికి ఒక గుర్తు. వారిరువురు వివాహం దేవుడు జరిపించాడు ఏదైనా తోటలో. అక్కడ ఆరంభమైంది వివాహ జీవితము. మనము కూడా ఈ జీవితంలో సాగిపోవాలంటే వివాహం అనే బంధాన్ని మనము సరైన రీతిలో దాన్ని మెయింటైన్ చేసుకొని పోవాల్సి వస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు సెలవిచ్చిన ప్రకారం జరగాలంటే అది ఒక మాట ఉంది ఈ వాక్యంలో. ఆ మాట బాగా మీరు జ్ఞాపకం చేసుకోవాలా. ఆదికాండము 24వ అధ్యాయము 51వ వచనం చదవండి. ಈ ಕಾರ್ಯವು ಯೆಹೋವನಿಂದಲೇ ಆಯಿತು. 24వ అధ్యాయము 51వ వచనం. ఇదిగో రిబ్కా నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకొని పొమ్ము, యెహోవా సెలవిచ్చిన ప్రకారము. ఈ పదం కోరకే మనం ఇప్పుడు వాక్యాన్ని ఓపెన్ చేసింది. యెహోవా సెలవిచ్చిన ప్రకారం. ఈ వివాహాలు ఎట్లా జరగాలంట? యెహోవా సెలవిచ్చిన ప్రకారం జరగాల. ఆయన చిత్త ప్రకారమే జరగాల. ఆయన ఇష్ట ప్రకారమే జరగాల వివాహములు. ఆ వివాహం గురించి మనకి బైబిల్లో చాలా తేటగా ప్రభు మనకి ఆయన ఆజ్ఞలు ఇచ్చాడు. ఆయన పద్ధతులు మనకి ఏర్పరిచి ఇచ్చాడు. ఆయన సెలవిచ్చిన ప్రకారమే జరగాల. ఆయన సెలవిచ్చింది అంటే ఆయన పర్మిషన్ ఇచ్చిన ప్రకారం. ఎలాగో దేవుని నమ్మిన బిడ్డలో దేవుని నమ్మిన బిడ్డలనే వివాహం చేసుకోవాలా. కొంత వివాహం చేసుకున్నట్లు ఎత్తుకుని పోయి పెట్టుకుంటారు. సరేనా? అది కాదు. వివాహము దేవుని సన్నిధిలో, దేవుని సమక్షంలో జరగాల. సంఘం ఎదుట జరగాల. అందరూ సాక్షులుగా ఉండాలా. వాగ్దానాలు పలకాల. ఇవన్నీ ప్రకారము సెలవిచ్చిన ప్రకారమే జరగాలని దేవుని చిత్తము. అందును బట్టి ఈరోజు మనము వాక్యం చూసుకుంటున్నాం. కానీ ప్రజలు ఏం చేస్తున్నారంట? దేవుని సెలవు, ఆయన పర్మిషన్ ఎలాగుంది దాన్ని చూడరన్నమాట. ఏం చూస్తారు మరి? ABCDEFG చూస్తారంట. ఏం చూస్తారంట? ABCD. ఏ అంటే ఏజ్ చూస్తారు, వయసు చూస్తారు. బి అంటే బ్యూటీ చూస్తారంట. బి అంటే బ్యూటీ. సి అంటే క్యాస్ట్ చూస్తారంట. అవునా? మనం అందరూ క్యాస్ట్లో చూసినాము కదా. క్యాస్ట్లు చూడకూడదంట, ఒప్పుకోరు కొంతమంది. ఏమి ఏ అంటే ఏజ్ చూడాలా, కొద్దిగా ఎక్కువ తక్కువ ఉండాల. ఎందుకు ఎక్కువ తక్కువ ఉండాలంటే పురుషుని కంటే స్త్రీ తొందరగా లౌకిక జ్ఞానానికి పొందుకుంటుందంట. అందును బట్టి పురుషుడు లేడీ కంటే లేటుగా లౌకిక జ్ఞానం పొందుకుంటాడంట. అందుకే పురుషుని వయసు ఎక్కువ ఉండాలా, స్త్రీ వయసు తక్కువ ఉండాలి. ఈమెకి లౌకిక జ్ఞానం వచ్చే సమయానికి వాడికి లౌకిక జ్ఞానం రావాల. లేకపోతే ఏమైపోతుందంట, స్త్రీ పురుషుణ్ణి ఏలుతుందంట. వాడి జ్ఞానం తక్కువ ఉంటుంది, ఈమె జ్ఞానం ఫస్ట్ వచ్చేస్తుంది, ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ పురుషుణ్ణి ఏం చేస్తుందంట, ఆమె ఏలుతుందంట. అలా కాకుండా పెద్దలు ఏం చేసినారు, నిర్ణయము ఎట్లా చేసినారంటే వయసులో కొద్దిగా ఎక్కువ తక్కువ ఎందుకు చేసినారంటే ఇద్దరు ఒకే సమయానికి ఒకే తెలివితేటలు లౌకిక జ్ఞానము అన్నీ కూడి రావాలా, కలిసి రావాలని ఏర్పరిచినారు. ఇది దేవుని చిత్తమే. దేవునే సెలవిచ్చిన ప్రకారం ఇవన్నీ జరగాలి కదా. మరి ఒక మాట ఏమంటే డి అంటే డౌరీ చూసుకుంటారు. ABCDEFG అన్నాం కదా పదాలు, ఇవి చూస్తారంట లోకంలో. ఈ ప్రకారం చూస్తారంట. కన్యలు చూడాలన్నా, అబ్బాయిని చూడాలన్నా. డి అంటే డౌరీ. ఈ అంటే ఎకానమికల్ కండిషను, అంటే భూమి ఉందా, ఇల్లు ఉందా, ఇవి చూస్తారు కదమ్మా, చూస్తారు కదా. అబ్బాయికి ఏం ఇల్లు ఉందా, వాకిలు ఉందా, భూమి ఉందా, ఇవి చూస్తారు.
అమ్మాయికి బంగారు ఉందా, అబ్బాయికి గాడి ఉందా, ఇట్లాంటివన్నీ ఎకనామికల్ కండిషన్ చూస్తారు. తర్వాత ఎఫ్ అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఇంటితనం ఎట్లుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎట్లున్నారు, మనతనం ನೋಡ್ತಾರೆ. ఆమెಲೆ జీ చూడరంటే జీ ఏమంటే దేవునిలో ఎంత మాత్రము ఎదిగి ఉన్నారు, దేవునిలో ఎంత మాత్రము ఆత్మీకంగా ఉన్నారు, గాడ్లీ రిలేషన్షిప్ ఉన్నారా లేదని దీన్ని చూడరు చాలా మంది. ఏబిసిడి ఈ వరకు చూస్తారు, ఈఎఫ్ వరకు చూస్తారు, జీ చూడరు. జీ అంటే ఏమి, ప్రభువులో ఎంతగా వారు ఎదిగినారు దీన్ని చూడు. ప్రార్థన పరుల, ప్రార్థన చేసేవారా, లేదా మీరు చర్చికి సరిగ్గా పోతారా లేదా, ఊరికే క్రిస్మస్ నాడు ఒకరోజు పోయేవాళ్ళ, వీళ్ళు వారంకి ఒకసారి పోయేవాళ్ళ, అంటే అనుదినము అనుక్షణము దేవుడు ఉన్నాడు కదా అని దేవుణ్ణి ఎరిగి దేవునిలో మరి జీవించేవారు ఉన్నారా లేదా అని చూడు. ఇది దేవుని ఇచ్చ ప్రకారము, ఏమంటే సెలవిచ్చిన ప్రకారము. ఇవన్నీ చూసేదానికంటే జీ ఎక్కువ చూడాలి మనము. అంటే ప్రభువులో ఉన్నారా లేదా, ప్రార్థనగా ఉన్నారా లేదా, సంప్రదాయంగా కాకుండా ఆత్మికంగా ఉన్నారా లేదా అని చూడాలి వివాహంలో. అది చాలా ఇంపార్టెంట్. బిడ్డలరా, దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. ఒక్క విషయం ఇంకోటి చూసుకుందాం మనము. రెండో విషయం ఏమంటే మత్తయి 19వ అధ్యాయం 6వ వచనం చదవండి. 19వ అధ్యాయం 6వ వచనం. వాగ్దానాల తర్వాత వారు ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పాను. చాలా ఇక్కడ ఒకటి గణితము, మ్యాథమెటిక్స్ మనం లెక్కేస్తాం. ఒకటి కలిపితే ఎంత అవుతాయి? 2 అవుతుంది. బైబిల్లో 1 అవుతుంది. ఎట్లయితుందంటే పెండ్లి అయిపోయిన తర్వాత వీరి తల్లిదండ్రిని విడిచి ఉంటారు, వీరిద్దరూ ఏక శరీరం. ఆమె 1 నంబరు, అబ్బాయి 1 నంబరు. 1 కలుపుతారు, 2 కావాలి కదా. వీడేమంటుంది బైబిల్లో? ఏక శరీరం. మళ్ళీ 1 అయిపోతారు వీళ్ళు. పాత నిబంధనలో కూడా దేవుడు ఏక శరీరం అయిపోతారని చెప్పాడు. కొత్త నిబంధనలో కూడా వీరిరువురు ఏక శరీరం అవుతారు. అప్పుడు ఈమె నరునిలో అర్ధ శరీరం కదా, అర్ధాంగిని అంటారు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. దేవుడు ఏర్పరిచిన వారిని దేవుడు ఏర్పరిచారు, కానీ మనుషులు విడదీయకూడదు. శాపము, పాపము. వీరు కూడా ఎలా ఉండాలంటే చనిపోయేంత మరణము వీరిని ఎడబాపు వరకు ఏక శరీరంగా ఉండాలి. ఎన్ని కష్టాలు నష్టాలు ఏం వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా భార్య భర్తలు విడిపోకూడదు. విడిపోకూడదు. దేవుని చిత్తం, అదే ఏర్పాటు, దేవుని ఏర్పాటు. దేవుడు మనకి సెలవిస్తున్నాడు ఈరోజు. ఇంకోటి ఏమంటే ఈ భార్య భర్తలు కలకాలము ఏకంగా ఉండాలా, ఇద్దరు కలిసిమెలిసి ఉండాలా, సుఖ సంతోషాలతో ఉండాలంటే ఒకటి త్రికోణం అంటారు బైబిల్లో. త్రికోణం అంటే ఏంటి? 3 యాంగిల్స్ ఉంటుంది. ట్రయాంగిల్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో త్రికోణం అంటారు. 3 కోణాలు. ఒక కోణము భార్య, ఇంకొక కోణము భర్త, 3వ కోణము దేవుడు. ఎట్లంట? దేవుడే ఉండాల. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడే వారి మధ్యలో దేవుడు ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన స్థానాన్ని మనము గౌరవించి భక్తి పరంగా జీవిస్తే గాని
మన సంసారాలు మన సుఖాలు శాశ్వతంగా ఉంటాయి అని దేవుని ఏర్పాటు, దేవుని చిత్తము. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. పాత నిబంధన మరియు కొత్త నిబంధనలో వారి ఇరువురు ఏమైపోతారన్నది ఏకశరీరమైపోతారు. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలా ప్రియ బిడ్డలారా. ఇంకొక మాట ఏముందంటే ప్రసంగి గ్రంథంలో 4వ అధ్యాయం 12వ వచనం. ఇవి ఉదాహరణలు మీకు నేను చెప్తున్నానండి, బాగా అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. ప్రసంగి 4వ అధ్యాయం 12వ వచనం. ఒంటరియగు ఒకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వాని నెదిరింపగలరు. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు. సాలమ్మా, ఒక తాడికి 3 పేటలు వేస్తేనే అది స్ట్రాంగ్ వస్తుంది. ఒక దారం తీసుకోండి, లాగితే తెగిపోతుంది. కానీ 3 దారాలు కలిపి మనం చుట్టి దాన్ని పేటగా చేస్తే అది బలంగా ఉంటుంది. ఇది దేనికి సూచన అంటే భార్య భర్త వారి మధ్యలో దేవునితో కూడి సాంగత్యంలో ముగ్గురు ఉన్నప్పుడే వారు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అటువంటి కుటుంబంగా మీరు ఉండాలి. ఇది దేవుని ఏర్పాటు. దేవుడు వాక్యంతో బలపరుస్తున్నాడు ఈరోజు నిన్ను, నన్ను, మనలను. ఎట్లుండాలా? భార్య భర్త మధ్యలో దేవుడు ఉండాలి. ఈ భార్య భర్తలు ఎలాగ ఉండాలా అంటే ఇద్దరు కలిసి ప్రార్థించేవారుగా ఉండాల. కొంతమంది ప్రార్థించుకోరండి, వాళ్ళకి వాళ్ళే ప్రార్థించుకుంటారు. ఆయనే ప్రార్థన వేరే, ఈమె ప్రార్థన వేరే. ఈరోజు వరకు అమ్మ నేను ఇద్దరు రాత్రి కలిసి ప్రార్థన చేస్తాం. ఇద్దరు ప్రార్థన చేసి తర్వాత మేము బెడ్కి వెళ్తాం. ఎందుకంటే ఎప్పుడైతే మనం దేవుని మన మధ్యలో ఉంచుకుంటామో, మన జీవితంలో ఉంచుకుంటామో, దేవుడు మనలో కార్యం చేస్తాడని, మనల్ని బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. దేవుడు ఏం చేస్తాడండి? బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. ఎప్పుడు మన మధ్యలో 3 పేటల మాదిరి, మనిద్దరు 2 పేటలు, 3వ పేట దేవుడు. ఆయన మన జీవితంలో ఉంటే, ఆయన మన స్మరణలో ఉంటే, ఆయన మన వివాహక జీవితంలో ఉంటే, ఆయన మన దాంపత్య జీవితంలో ఆయన ఉంటే, మనము జీవించిన కాలం అంతా కూడా శాంతితో సుఖముతో ఎల్లప్పుడూ కూడా మనము ప్రభులో తృప్తికరంగా సంతృప్తికరంగా జీవించడానికి ఒక మంచి ఆస్పదం. ప్రియ బిడ్డ జంటల్లారా, దంపతుల్లారా. మరి ఇంకొక వాక్యం మనం చూసుకుందాం. ఎఫెసీ గ్రంథము 3:14 తీయండి. ఎఫెసీ గ్రంథం 3:14. ఈ సంబంధాన్ని ఏమనాలా మనము? ఈ హేతు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగపు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. దీని తాత్పర్యం కూడా కుటుంబంలో వారు ఏం చెప్పాలంట, దాని యొక్క లోపల అర్థము నా కుటుంబం అని చెప్పాలంట. ఏం చెప్పాలా? నా కుటుంబం. నీ కుటుంబం నా కుటుంబం కాదు.
నా కుటుంబం నీ కుటుంబం కాదు. కానీ నా కుటుంబం ఎవరంటే దేవుడు ఏర్పరిచిన భార్య భర్త, వారిని జతపరిచి వారిని ప్రేమించి ఇచ్చిన సంతానము, వారు అందరూ కలిసిన దాన్ని ఏమని పలకాల మనము? నా కుటుంబం పలకాల. హల్లెలూయా. ఇప్పుడు వివాహం ఎవరు చేసుకోకూడదు, ఎవరు చేసుకోవాలా? ఇంతవరకు మనం ఏం చూసాము? ఎవరు వివాహం చేసుకోవాలా అని దేవుడు బయలుపరిచాడు. ఇప్పుడు ఎవరు చేసుకోకూడదు అంటే 3 రకాల మనుషులు వివాహము చేసుకోకూడదంట. ఎవరంటే 1వ రకం ఎవరంటే పుట్టుకతో నపుంసకులు. 1వ రకం ఎవరు? నపుంసకులు. 2వ రకం ఎవరంటే దేవుని కొరకు, దేవుని సేవ కొరకు సమర్పించుకున్నవారు. వాళ్ళు నపుంసకులు కాదు, కానీ నపుంసకుల మాదిరి ఉండాలి సేవలో. అంటే పరస్త్రీ వ్యామోహము కలిగి ఉండకూడదు. వారు 2వ రకం. 3వ రకం ఏమంటే నపుంసకములుగా చేయబడిన వారు. 1 బై బర్త్ నపుంసకులుగా పుట్టిన వాళ్ళు మ్యారేజ్ కొంతమంది చేసేసుకుంటారు. మాకు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ ఉంది, ఒక అమ్మ, అనసూయ అమ్మ అని, గుంటకల్ ఆమెది. మీరు అమ్మ వాళ్ళంతా చూసినారు. ఆమె అన్నదమ్ములు ఏం చేసేది, ఆస్తి ఆమెకు ఒక భాగం ఇవ్వాల్సి వస్తుంది, ఇవ్వకూడదని ఒకడికి పెళ్లి చేసి పరిస్థితి. పెళ్లి చేస్తే దానికి ఆస్తి ఇవ్వకూడదు కదా అని. వాడెవరంటే నపుంసకుడు. నపుంసకుడికి వాడు మంచి చెడ ఏం తెలుసుకోలే, ఇచ్చి పరిస్థితి. ఈమె జీవితమే వ్యర్థమైపోయింది. వాడు పెళ్లి చేసుకోకూడదని చెప్పలే లేదా? వాడు చెప్పలే. వాడిని పుసలాయించి వాళ్ళ కుటుంబం వాళ్ళు డౌరీ కోసమని ఈ పిల్లని పెళ్లి చేసి పరేసేది. ఆయన ఒక జీవితము వ్యర్థమైపోయాయి. పాపం కడక ఆమె చనిపోయాయి. ఆమెకు మేము సువార్త చెప్పాము, మేము ప్రభువు నమ్మింది. ఆమె బాప్టిజం ఒకటి తీసుకోలేదు. అంత లోపల ఆమె మరి దేవుని చిత్తం ఆయుష్ లేదు కాబట్టి ఆ బిడ్డ వెళ్ళిపోయారు. 1వ రకం నపుంసకులు పెళ్లి చేసుకోకూడదు. ముచ్చిపెట్టి కప్పిపెట్టి పెళ్ళిళ్ళు చేసుకునేస్తారు. అలా చేసుకోరాదు. చాలామంది చూసాం మనం సమాజంలో. అదొక రకం. 2వ రకం ఎవరంటే నపుంసకములుగా ఉండాల. ఎవరు? సేవకులు, పాస్టర్లు. ఎట్లా ఉండాలంటే వీళ్ళు నిజమే నపుంసకుడా అనాల. అంటే పరస్త్రీ వ్యామోహము ఉండకుండా సేవ చేసేవాడు ఉండేవాడు. నపుంసకం మాదిరి ఉండాలి వాడు. 2వ రకం. 3వ రకం ఎవరంట? చేయబడిన వాడు. ఎవరంట? ఇప్పుడు ముసల్మాన్లు, సుల్తాన్లు, నవాబులు వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళు అంతఃపురంలో మగవాళ్ళకి పోయేకి అవకాశం లేదు, పోకూడదు. మరి ఆడవాళ్ళకి సంరక్షణ ఇచ్చేవాళ్ళు ఎవరు? మగవాడు పోతే కదా ఆడవాళ్ళకి సంరక్షణ ఇస్తాడు. కాకపోతే మగవాళ్ళు ఆడదానికంటే శక్తియుతంగా ఉంటారని వాళ్ళు నపుంసకులుగా చేయబడి ఆ ఆడవాళ్ళకి సంరక్షించేవారుగా, భటులుగా వాళ్ళని ఏర్పాటు చేస్తారు. అంటే వాళ్ళు ఏం చేయలేరు, పనికిరాని వాళ్ళకి నపుంసకులు అయిపోతారు. ఈ 3 రకాల వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకూడదని బైబిల్ తాత్పర్యం మనకి ఈరోజు టీచ్ చేస్తూ ఉంది. వివాహము చేసుకోకూడదు. చెప్పండి, వివాహము చేసుకోకూడదు. 3 రకాల వాడు. మరి దేవుని వాక్యము ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉంది. ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. మంచి మాట. మనం ఎఫెసీ గ్రంథంలో చూస్తాము. ఎఫెసీ గ్రంథంలో 5వ అధ్యాయంలో 24 నుంచి 32 వరకు తర్వాత చదువుకోండి మీరు. 2 ఆజ్ఞలు ఇచ్చినాడు అక్కడ. వివాహం చేసుకున్న స్త్రీ పురుషునికి. వివాహము ఆడవాళ్ళు చేసుకుంటున్నారు ఈ కాలంలో, మగవాళ్ళు కూడా చేసుకుంటున్నారు కదా. అలా చేసుకోకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. వాళ్ళు ఇంగ్లీష్లో ఏమంటారంటే గే అంటారు కదా. గే అంటే మళ్ళీ నపుంసకుడే లెక్కకి.
మొగుడు ఎట్లా చేసుకుంటాడు? దేవునికి ఆజ్ఞకి విరుద్ధం అది. కానీ ఇక్కడ మనం ఏం చూసుకుంటున్నామంటే భార్య భర్తలకి ఇద్దరికి దేవుడు ఆజ్ఞలు ఇచ్చినాడు. ఒకటి, భార్యని ప్రేమించు అని భర్తకు ఆజ్ఞ ఇచ్చినాడు. భర్తకి ఏమి ఇచ్చినాడు? నీ భర్తకు లోబడి ఉండాలి. భార్యకు ఇచ్చిన ఆజ్ఞ భర్తకు లోబడి ఉండాలి. కరెక్ట్ చెప్పాలంటే వాక్యము, నీ సొంత పురుషునికి నీ భర్తకు లోబడి ఉంటాడు. కొంతమంది ఏం చేస్తారంటే వేరే వాళ్ళకి లోబడి ఉంటారు. అంటే అక్కడ వ్యభిచారము ప్రవేశించింది. ప్రియ బిడ్డలారా బాగా అర్థం చేసుకోండి. పౌలు భక్తుడు రాసినటువంటి మాటలు ఏముందంటే భర్త భార్యని ప్రేమించాల, భార్య భర్తకు లోబడి ఉండాలి. మరి పేతురు ఏం చెప్తాడు చూస్తాం మనం. కొద్దిగా లోనికి పోదాం వాక్యం. 3వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చాలా గంభీరంగా ఉంది. ఇది చెప్పి నేను ముగిచ్చేస్తాను ప్రియ బిడ్డలారా. 1వ పేతురు 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 6 వచనాలు చదువుకుందాం. ఒక్కొక్కటి కూడా ఆణిముత్యాలు దేవుని. 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. అటువలే స్త్రీలారా మీరు మీ స్వంత పురుషులంటే మీ హస్బెండ్, వేరే వాళ్ళ హస్బెండ్లు కాదు. మీ సొంత హస్బెండ్కి మీరు ఎలాగ ఉండాలా? లోబడి ఉండాలా. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన ఇవన్నీ లక్షణాలండి. ఎలా ఉండాలని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ఏముండాలంట? ఫస్ట్ వచనంలో అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యం లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చు. అంటే ఈ వాక్యంలో మనకి ఏమి దేవుడు ప్రాముఖ్యమైన విషయం ఏం చెప్తున్నాడంటే భయముతో కూడిన నీ ప్రవర్తన ఎట్లుండాలంట? ప్రవర్తన భయముతో కూడినదే ఉండాలని. ప్రవర్తన అంటే నీ నడవడికే స్వభావం, నీ స్వభావం, నీ నిన్న నుడి అది ఎలా ఉండాలంట? భయముతో కూడినదే ఉండాలంట. మీ ఇద్దరి మధ్యలో, భార్య భర్తల మధ్యలో. రెండవ మాట చూసుకుందాము. 3వ వచనంలో జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు. అమ్మ యాడుండో తల్లి? అత్తమ్మా ఇదమ్మా 31వ తారీఖు సంఘంలో వాక్యం చెప్తుంది. నేను నాకు తెలీదు ఈ వాక్యం చెప్తానని. ప్రభుని అడిగితే ఏం వాక్యం చెప్పాలో అది చూపించాడు. అందరూ సంతోషపడినారు. హనుమాపూర్లో కూడా వాక్యం చెప్తుంది. ఏమి చెప్తుందంటే స్త్రీలు ఎలా ఉండాలని. అంటే పాత సంవత్సరంలో నీ గుణాలు, నీ లక్షణాలు, నీ స్వభావాలన్నీ వదిలితేనే నువ్వు నూతన సంవత్సరంలో నూతనంగా ఉంటావు. అంటే నీ పాత్ర ఖాళీ అయిపోవాలంటే పాత విషయాల నుంచి ఖాళీ అయిపోవాలా, అన్ని కొత్త విషయాలు, కొత్త లక్షణాలు నింపుకోవాలా నీ యొక్క ప్రాణాత్మ శరీరాల్లో. ఏమంట ఇక్కడ ఏం చెప్తా ఉందంట? జడలు అల్లుకొనుటయా. స్త్రీలారా, ఈరోజు దేవుని వాక్యం మీతో మాట్లాడుతూ ఉంది. మీరు శృంగారము, జడలు అల్లుకోవడము, దీంట్లోనే సమయం గడపడము, దీంట్లోనే మీరు మునిగిపోవడం అనేది ఉండకూడదు. ముందుకే బంగారు నగలు
వస్త్రములు ధరించుకొనుటయును ఆయనను వెలుపటి అలంకారము ఆ వెలుపటి అలంకారము ఏమంట అవుట్వర్డ్ సింగారం, బయట కనపడిచ్చే సింగారము నువ్వు చేసుకోకూడదు. మేకప్లు మేకప్పులు ఏమంట మేకప్పులు వెలుపటి అలంకారం అంటారు దీన్ని. వెలుపటి అలంకారం ఎందుకు చేసుకుంటారంటే ఇతరులు చూడడానికి. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. వ్యర్థం ఏమంటే పాస్ట్ ఏం చెప్తున్నాడు? అందము మోసకరం, మోసకరము, సౌందర్యం వ్యర్థం. వ్యర్థం. ప్రియ బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుందంటే మీరు మార్పు కలిగిన వారే జీవించాల. వెలుపటి అలంకారము కంటే అంతరంగ అలంకారము శ్రేష్టమైనది. ಹೃದಯ ಶುದ್ಧಿ, ಮನಸ್ಸು ಶುದ್ಧಿ, ಮಾತು ಶುದ್ಧಿ ಆಗಿರಬೇಕು. బయట మీరు షో చేసుకునేదంటే సింగారం చేసుకునేదానికంటేను అంతరంగ శుద్ధి అంటే నీ హృదయం శుద్ధి, నీ మనస్సు, నీ ఆత్మ శుద్ధి కలిగి ఉండాల. ఇది కొండ మీది ప్రసంగంలో యేసయ్య ఏం చెప్తాడు? హృదయ శుద్ధి గలవారు వారు దేవుణ్ణి చూచెదరు. అలాంటి స్త్రీలుగా ఉండాలి మీరు. స్త్రీలైన వారు అంటే పెళ్లి కూతురులు, భార్యలు ఎలాగ ఉండాలమ్మా? అంతరంగ శుద్ధి ఉండాలంట. లోపల శుద్ధంగా ఉండాల, పరిశుద్ధంగా ఉండాల. బయట అన్ని సింగారాలు చేసుకుని లోపల పాపం ఉంటే ఇప్పుడు బయట సింగారం ఎవరి కోసము? బయట సింగారం ఎవరి కోసం అంటే నీ సొంత భర్త కోసమే. అది వదిలి ఇతరులు చూసి నన్ను ఆకర్షింపబడాలని, నేను అందంగా ఉన్నాను అనుకోవాలా అని అనుకునేది అది తప్పుడు ఆలోచన. దేవుడు సెలవిస్తున్నాడు, స్త్రీ అంటే ఒక భార్య ఎలాగ ఉండాలంటే అంతరంగ శుద్ధి కలిగి పరిశుద్ధంగా ఉండాలి. అది అలంకారం అంటే. వెలుపటి అలంకారం కాదు. మరి మనము దేవుని వాక్యాల్లో చూసుకుంటాము, ఎస్తేరు మహారాజుకి ఆకర్షింపబడింది. ఎందుకు ఆకర్షింపబడింది అంటే తగు మాత్రంగా ఆమె అలంకారంగా ఉన్నిందట. ఆమె ఎంత మాత్రము? తగు మాత్రం అంటే సింపుల్గా ఉండాలా. స్త్రీలు, భార్యలు ఎలాగుండాలా? సింపుల్గా ఉండాల. అమ్మను చూస్తున్నారు, పాస్టర్ అమ్మ ఒకే సబ్బాయి ఉంది, ఈరోజు పౌడర్ వేసుకోలేదు, స్నో వేసుకోలేదు, సెంట్ వేసుకుంటే చీచీ అంటది అమ్మ. సింపుల్గా ఉండాల. మనిషి ఎలాగ ఉండాలమ్మా? సింపుల్గా ఉండాలి. ఒకసారి వింటేనే ఒక మాట ఇంత చేస్తారు వీళ్ళు. గుంతలు పడినప్పుడు రాళ్ళు వేస్తారు, రప్పలు వేస్తారు. మళ్ళీ ఈ సింగారం మీద ఆడపోయింది అంటారు కొంతమంది. ఆ రోజు కదా చూడు, మన బాబు ఎంత బాగా చెప్తాడు చూడు. భర్త ఆయన తెలుసుకున్నాడు, చూశాడు, అనుభవం. ఎలాగ ఉండాలంటే ఇది శరీరము శాశ్వతమైనది కాదు. శరీరము కాదు. మరి ఏది శాశ్వతం అంటే అంతరంగ పురుషుడు అంటే ఆత్మ, అది శాశ్వతమైనది. ప్రభు చెప్పే మాటల్లో చాలా అర్థంగా ఉంది. భార్యలైన వారు ఎలా ఉండాలంట? అవుట్ సైడ్, అవుట్వర్డ్ షో చేసేది, ఓవర్ స్టైల్ చేసేది, ఇవన్నీ భార్యలుగా ఉండేవారు అలవడించకూడదు. కానీ ఎలా ఉండాలంటే వాళ్ళు అంతరంగ శుద్ధి కలిగి ఉండాల భార్యలు. అప్పుడే దేవునికి ఇష్టమైన వారుగా ఉంటారు, భర్తకు ఇష్టమైన వారుగా ఉంటారు. ఒక మూడో విషయం చదువుకుందాము, 5వ వచనంలో. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను. ఎవరిని ఆశ్రయించిన వాళ్ళుగా ఉండాలా? దేవుని ఆశ్రయించిన వారు. ఎంత బాగా చూడండి వాక్యం కదా. దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు. స్త్రీలు అంటే ఇక్కడ పరిశుద్ధ స్త్రీలు అంటున్నాడు దేవుని వాక్యం. దేవుని బిడ్డలారా, ప్రియ సంగమా, దేవుని వాక్యము మనకి ఏం సెలవిస్తుంది? చాలా జాగ్రత్తగా వినాలి మనము. ఏమంట? పరిశుద్ధ స్త్రీల తమ స్వపురుషులకు
తమ పురుషుల కంటే మళ్ళీ ఈడ స్వపురుషుల కంటే సొంత పురుషుల కంటే తమ సొంత భర్తకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడిని పిలుచుచు, చూడండి, శారా జీవించిన కాలమంతా కూడా యజమానుడను నా యజమానుడా అంటుందట భర్తను ఎప్పుడు కూడా. ఎంత గౌరవంగా భర్తను పలకరిస్తుంది, ఎంత నయ వినయంగా పలకరిస్తుంది, ఎంత అచ్చట ముచ్చటగా పలకరిస్తుంది కదా. భార్యలు భర్తల్ని ఏయ్ అనేవాళ్ళు ఉండరు, ఓయ్ అనేవాళ్ళు ఉండరు, పేరు పెట్టి పిలిచేవాళ్ళు ఉన్నారు. ఇది మనకి అజ్ఞానం, ఇది మనకు తెలీదు, మూర్ఖత్వం ఇది. అలా కాదు. సారాను మనము ఉదాహరణగా తీసుకుందాము. సారా ఒక భార్య కదా, ఒక భర్తకు భార్యనే కదా, ఒక భర్తకు సొంత భార్యనే కదా. మరి ఆమె ఎలాగుందంట, తన జీవిత కాలంలో ఆయన బతికినన్ని నాళ్ళు కూడా భర్తను ఏమని పిలిచిందట, యజమానుడు గౌరవించింది, ఆదరించింది, అభిమానించింది. మరి ఇక్కడ చూసుకుంటే ఒక మాట బైబిల్ కాకుండా బయటకు చెప్తాను. అమ్మ పుష్పలతమ్మ ఉంది కదా, చాలా గౌరవంగా చూసుకుంటుందండి, చాలా గౌరవంగా చూసుకుంటుంది. ఇది నేను చెప్పే అవసరం లేదు, మీకే తెలుసు కదా. 3 సార్లు ఘనంగా గౌరవంగా మాకు అవార్డు ఇచ్చినారు, ప్రైజ్ ఇచ్చినారు. ఏమని ఇచ్చినారంటే, ఒకటి బెస్ట్ కపుల్ అంటే మంచి దంపతులు, రెండోది మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఒకరు దేవుడు సృష్టించినాడు అని. మరి ఇంకొక ఆదర్శ దంపతులు. ఎక్కడైనా మనం పెద్ద కాన్ఫరెన్స్కి పోతే మనకు తెలీదు, కొంతమంది జడ్జిలను ఏర్పాటు చేసి పెట్టింటారు. మంచి భార్య భర్తలు ఎవరు అందరూ జడ్జిలు చూస్తూ ఉండి రాసుకొని లాస్ట్ రోజులో వాళ్ళకి ప్రైజ్ ఇస్తారు. ఏమని, మంచి దంపతులు. ఎట్లా చూస్తారంటే, వాళ్ళు కలిసిమెలిసి 3 నాళ్ళు రాత్రి పగళ్ళు వాక్యం లేని సమయంలో ఆ సమయం ముందు కూడా స్టడీ చేసి వాళ్ళకి మార్కులు వేసి మంచి దంపతులు అని వాళ్ళకి ప్రైజ్ ఇవ్వబడుతుంది. అలా మాకు 3 సార్లు నేషనల్ లెవెల్లో మాకు ప్రైజులు ఇచ్చారు. అంటే కలిసిమెలిసి ఉండాలి. ఎన్నిసార్లు కొట్టినావు నీ భార్య నాకు తెలియదు. మన అబ్రాహ్మ ఎన్నిసార్లు కొట్టినాడు అమ్మను మాకు తెలియదు. కొట్టినాడని కాదు నేను చెప్పేది, ఒక మాటకు ఉదాహరణగా చెప్తున్నాను. ఈ రోజు వరకు నేను ఒకసారి కూడా కొట్టలేదని ఇట్లా కొట్టినాను అంతే. ఏమని ఈ రోజు వరకు కొట్టలే, గలీజ్ మాటలు మాట్లాడా. ఒకవేళ బహిరంగంగా నేను అమ్మను క్షమాపణ అడుగుతాను ఈరోజు. ఒకవేళ నా నుంచి, నా మాట నుంచి, నా ప్రవర్తన నుంచి మనసుకు కష్టమైతే, బాధ అయితే దాన్ని క్షమించమ్మా. ఏం కాలేదయ్యా, ఓకే. లేదు, ఎందుకు మాట చెప్తున్నానంటే, భార్య భర్తలు ఎట్లా ఉండాలంటే, ఒకవేళ మన నుంచి భర్త నుంచి భార్యకి ఏమైనా ఏమైనా మనసు నొప్పించే మాట ఆడింటే భర్త ఏం చేయాలంట, భార్యని క్షమాపణ అడగల, సారీ ఏం చెప్పాలా. ఒక పాస్టర్ ఉన్నాడంట, పాస్టర్ మంచి ప్రసంగి అంట. ఒకసారి ప్రసంగం పోయినారు, భార్య భర్త కొడుకు ముగ్గురు కలిసిపోయినారు. మంచి ప్రసంగం ఇచ్చినాడు. ఏలమ్మో, ఏదో కోపం కొద్దీ భార్య బుద్ధి ఉందా లేదా నీకు, కడుపు అన్నం తింటావా గడి తింటావా నువ్వు, జ్ఞానం లేదానా అంతే అందరి ఎదురు తిట్టేసినాడు. మరి వీడి ప్రసంగం ఆడిపోయింది. ఆ ప్రసంగం ఫలితంగా ఉంటుందా? ఆ ప్రసంగానికి జయం సిగుతుందా? ఆ ప్రసంగం దేవుడు పని చేపిస్తాడు వేరే వాళ్ళ హృదయాల్లో. అలా ఉండకూడదు. భర్త అయినవాడు ఎలా ఉండాలంటే, తన నుండి భార్యకి ఏమైనా మనసు నొప్పించినప్పుడు, హర్ట్ అయినప్పుడు ఆమెకు సారీ అడిగేవారుగా ఉండాలి, క్షమించమని అడిగేవాడుగా ఉండాలి. ఆ మనసు నీలో ఉందా అంటే అర్థం ఏమంటే, భర్తలు భార్యల మనసు నొప్పించకూడదు.
ఏం చేయకూడదు? పెంచకూడదు. ఈ మధ్యలో ఒకటి సూత్రం నేను నేర్చుకున్నాను. అమ్మ ఏమేమి చెప్తుంది కదా, నేనేమంటాను తెలుసా? చెప్పి చెప్పి సాలైపోయి వేలు చూపిస్తాను ఇట్లా. ఏమంటే నీ ఇష్టం అయిపోయి కదా. అది చూస్తే సీక్రెట్ తెలుసుకున్నాడు మన హరీష్. నువ్వు అన్నంత ఉత్తమమైనది ఏది లేదు కదా. అదే కదా, భార్యను మెప్పించాలంటే ఏం చేయాలా? ఒక్కొక్కసారి భార్యకి ఇష్టమైనది ఏదో తెలుసుకొని భర్తలు ఏం చేయాలంట, దాన్ని చేసి చూపించాలంట. అలాగూ పాస్ట్ ప్రసంగానికి పోయినప్పుడు భార్యను తిట్టేసినాడంట. ముగిసిపోయింది, ఇప్పుడు పోవాలా, ఆమె పోదని నేను రానని కూర్చునిందంట. ఈయన ఏమ్మా ఎందుకు రావు అని అడిగే ముఖం లేదు. ఎందుకంటే మధ్యలో అంతరాయణం కలిగింది. తిట్టేసినాడు కదా, ఈయన ముఖం లేదు ఆయన దగ్గర మాట్లాడేకి. రామ్మంటే రానట్టుంది. కొడుకున్నాడంట, కొడుకు చెప్తున్నాడంట, రేపు మీ అమ్మని పిల్లరా అని. అమ్మ నాయన పిలుస్తాడు రామంటే నేను రాను అంటుందంట ఆయన. ఆయనతో డైరెక్ట్ రామ్మ పోదామనే ముఖం లేదు ఆయనకి, వాల్యూ లేదు. ఎందుకంటే తప్పు చేసినాడు కదా. అలాగ ఉండకూడదు భర్తలు. అంటే అడుసు త్రొక్కనేల, కాలు కడగనేల. అంటే పీని ఎందుకు తొక్కల్లా, ఎందుకు కాలు కడుక్కోవాలి? తొక్కకుండా ఉంటే అయిపోయి కదా, కడిగే పనే లేదు కదా. అంటే అర్థం ఏమంటే తప్పు చేయకున్నట్టు ఉండాల, ఆమె మనసు నొప్పించుకోకున్నట్టు ఉండాల. హరీష్ పద్మ మనసు నొప్పించుకోకున్నట్టు ఉండాల. ఉంటే ఒకవేళ గబుక్కని ఏమైనా పొరపాటు అయితే కూడా నువ్వు నన్ను క్షమించమని అడిగే అవసరమే ఉండదు కదా. అలాగే మనం జీవించాలి. భార్య భర్త ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. సృష్టిలో ఇద్దరిని సమానంగా దేవుడు సృష్టించాడు. ఆయన కలిసి మెలిసి మీరు సహజీవనం జీవించండి అని ఆయన మనకు వాక్యంతో బలపరిచాడు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా భార్యలు తక్కువని ఎంచకూడదు, అంచనా వేయకూడదు. భర్తను కూడా తక్కువ, నేను ఎక్కువ చదువుకున్నాను నువ్వు తక్కువ చదువుకున్నానని భార్య కూడా అనకూడదు. ఇప్పుడు నేను తక్కువ చదివినాను, అమ్మ ఎక్కువ చదివింది. అమ్మ 9 డిగ్రీలు చదివింది, నేనేం చదువుకున్నాను? ఏమి చదువుకోలేను. 5 డిగ్రీలు డిగ్రీలు లెక్కేస్తే నీకంటే తక్కువనే కదా, అవునా అని ఎన్నడూ కూడా ఆమె నా ముందు బడాయి పడలేదు, గర్వపడలేదు, అహంకారంతో మెలగలేదు. ఎప్పుడూ కూడా నా జీవితకాలంలో ఆమె ఎప్పుడూ నన్ను గౌరవించింది, నేను ఆమెను గౌరవించినాను. కొన్నిసార్లు నాకంటే ఎక్కువ విలువ ఆమెకే ఇచ్చింటారు, ప్రేమ ఆమెకే, అక్కర ఆమెకే ఎక్కువ చూపించింటారు. నేను కూడా సంబరపడిపోతాను, నేను అసూయపడను. మరి దాన్ని ప్రేమ అంటారు. ఇప్పుడు దేవుని వాక్యం ఏం సెలవిచ్చింది? భర్తకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. ఎక్కడ? ఎఫెసీ గ్రంథంలో, నీ భార్యను ప్రేమించు. ఎట్లా ప్రేమించాలంట? నీవు ప్రేమించే ప్రేమను అర్థం చేసుకుని ఆమె నీకు విధేయురాలు అయినంతగా నువ్వు ప్రేమించాలంట. ఊరిగా నేను ప్రేమిస్తున్నానని అంటే ఆమె నీ ప్రేమ పొందుతుందా? పొందదు. ఎంతగానో ప్రేమించాలంటే ఆమెకు ఆమె నీకు ఏం కావాలంట? విధేయురాలు కావాలంట, లోబడాలి. అంతగా ప్రేమించాలంట భర్త. మరి భార్య లోబడాలంటే ఎట్లా? ఆయన ప్రేమను అర్థం చేసుకుని ఆయన్ని ఆమెని ఇతను ఎంత ప్రేమించాలంటే ఆమె విధేయురాలైనంతగా ప్రేమించాలంట. ఆమె ఆ ప్రేమకు విధేయురాలైనంతగా ఆమె లోబడి ఉండాలంట. చూడండి దేవుని వాక్యంలో అక్కడేమో సింపుల్గా చెప్పేశాడు, నీ భర్తకు నువ్వు లోబడి ఉండు, నీ భార్యను నువ్వు ప్రేమించు. కానీ పేతురు వాక్యంలో ఏం చెప్తున్నాడంటే నీవు ఎంతగా ప్రేమించాలంటే ఆమె విధేయురాలు కావాలండి, ప్రేమకు లొంగిపోవాలంట. అంతగా ప్రేమించాలంట భార్యని. దేవుని వాక్యాల్లో సెలవిస్తూ ఉన్నాడు మనకి. ఎట్లా అంట? 2 ఉదాహరణలు చెప్పి నేను ముందుకు పోతాను. ఒకటేమంట, ఒక బండికి 2 ఎడ్లు అంట, ఒక పడవకి 2 తెడ్లు అంట.
ఒక ఎద్దు కడితే ఇంకొక ఎద్దు లేదంటే బండి సాగుతుందా? సాగదు. పడవ ఉంది, పడవలో తెడ్డ ఇట్లా తిప్పుతారు కదా, పడవకు ముందుకు పోతుంది, నీళ్ళు వెనక పోతాయి కదా, ఒకటే దాంతో తిప్పేదానికి అవుతుందా? రెండు పక్కలు ఉంటేనే ఆ పడవ ముందుకు పోయేది. అట్లా ఈ జీవితంలో కూడా భార్య భర్తలు రెండుగా, ఇద్దరుగా, ఏకంగా, ఏక శరీరంగా వాళ్ళు జీవించాలంట. భార్యను అవమానిస్తే నిన్ను నువ్వు అవమానించుకున్నట్లే. భర్తకు లోబడకుండా ఉంటే నీకు నీవే లోబడకుండా ఉన్నట్ల, నీ శరీరానికి నీ మాటకు నువ్వే లోబడకుండా ఉన్నట్ల దేవుని వాక్యం సెలవుస్తా ఉంది ఈరోజు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని బాగా అర్థం చేసుకోండి. ఆయన మాట్లాడిన మాటలు 1 నుండి 6 వరకు వచనాలు ఒకసారి ಚದಿವೇಸಿ మనం ಮುಂದಕ್ಕೆ ಹೋದಾము. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಸ್ತ್ರೀಯರೇ ನಿಮ್ಮ ಗಂಡಂದಿರಿಗೆ ಅಧೀನರಾಗಿರ್ರಿ. ಅವರಲ್ಲಿ ಕೆಲವರು ದೇವರ ವಾಕ್ಯಕ್ಕೆ ಅವಿಧೇಯರಾಗಿದ್ದರು. ನೀವು ನಿರ್ಮಲರಾಗಿಯೂ ಭಯಭರಿತರಾಗಿಯೂ ನಡೆದುಕೊಳ್ಳುವುದನ್ನು ಅವರು ನೋಡಿ, ಭಯಭರಿತರಾಗಿ ಅಂದ್ರೆ ಸಂಪೂರ್ಣ